బెన్యామీను యొక్క ప్రాణము యోసేపు యాకోబు యొక్క ప్రాణముతో పెనవేసుకొని పోయింది. ఇప్పుడు వాడు లేని ఎడల మా తండ్రి చనిపోతాడు అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నప్పుడు అది వాస్తవానికి అది నిజమే. ఎందుకో మీకు తెలుసా, యాకోబు దగ్గర నుంచి యోసేపు దూరం అయిపోయినప్పుడు యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేయడానికి పంపించినప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు తండ్రి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ వస్త్రం నీ కుమారుడిదేనా, వాడిని అరణ్యములో ఏదో ఒక దుష్ట మృగం చంపేసింది, చీల్చేసింది అని చెప్పినప్పుడు మీకు తెలుసా యాకోబు అన్న మాట ఏమిటో? బైబిల్లో ఉంది. 40 దినముల వరకు యాకోబు ఏడుస్తూ, ఎవరితో మాట్లాడకుండా, నిద్రపోకుండా, భోజనం చేయకుండా ఒక్కడే బాధపడుతూ చివరిగా అన్న మాట ఏమిటి తెలుసా? నేను కూడా నా కుమారుడైన యోసేపు దగ్గరికి వెళ్ళిపోతా, మృతుల లోకానికి వెళ్ళిపోతా. అంటే యాకోబు మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, నేను కూడా చనిపోతా. ఉన్న 10 మంది కొడుకులు, ఒక కూతురు కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ యోసేపు కనబడకపోయేసరికి యాకోబులో నుంచి వచ్చినటువంటి పుట్టుకొచ్చిన ఒక ఆలోచన ఏమిటంటే, నేను కూడా చనిపోతా. చాలా కాలం యాకోబు మానసికంగా నలిగిపోయాడు, శారీరకంగా నలిగిపోయాడు, మనసుకి నెమ్మది లేకుండా బాధపడ్డాడు. కాబట్టే ఆ రోజు యాకోబుని ఫరో అడిగినప్పుడు జీవించిన సంవత్సరములన్నీ దుఃఖమే అని ఎంతో బాధపడుతున్నాడు. దేవుడు తోడుగా ఉన్నా, దేవుడు దర్శించిన, దేవుడు దీవించిన, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన, దేవుని దర్శనాన్ని పొందిన యాకోబు ఇచ్చిన సాక్ష్యం, నేను ఎంతకాలం బ్రతికినా ఆ జీవితం అంతట్లో ఎక్కువ దుఃఖమే ఉంది. యాకోబు చేసినటువంటి పాపం ఏమిటి? ఒకటే, ప్రేమించేవాడు కానీ బహుగా ప్రేమించాడు. రాహేలు గురించి బైబిల్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, యాకోబు గురించి, యాకోబు లేయా కంటే రాహేలుని బహుగా ప్రేమించాడు, అధికంగా ప్రేమించాడు. కాబట్టి వాళ్ళ నాన్న నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాను అని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. గొర్రెలకు కాపరిగా, మేకలకు కాపరిగా ఉన్నాడు. చెయ్యకూడని వెట్టి చాకిరంతా వాళ్ళ కుటుంబానికి చేశాడు. కానీ వాళ్ళ మామ దేశ మర్యాదను బట్టి పెద్ద కుమార్తెనే ఫస్ట్ ఇవ్వాలని చెప్పి జబ్బు కండ్లు కలిగిన లేయానిచ్చి వివాహం చేసినప్పుడు ఆ విషయం కాస్త వెళ్ళి తన మామ దగ్గర లాభాన్ని, నువ్వెందుకు నాకు ఇంత అన్యాయం చేశావు, నేను చిన్నదాని కోసం కదా ఇంత కష్టపడి ప్రయాసపడిందంటే మామ సింపుల్గా చెప్పేస్తాడు, నీకు నిజంగా రాహేలు కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయి. మీకు తెలుసా యాకోబు రాహేలుని ఎంతగా ఇష్టపడ్డాడంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయడానికి కూడా యాకోబు వెనకాడలేడండి. మరి 7 సంవత్సరాలు కూడా ప్రయాసపడటానికి, వాళ్ళకి వెట్టి చాకిరి చేయడానికి యాకోబు వెనకాడలా. మరి 7 సంవత్సరాలు అయిపోయింది. 7 14 సంవత్సరాల తర్వాత రాహేలుని వివాహం చేసుకున్నాడు. బైబిల్లో ఉంది, యాకోబు రాహేలుని బహుగా ప్రేమించాడు, చాలా ఇష్టపడ్డాడు. తను ఎంతో ఇష్టపడినా, ఎంతగానో ప్రేమించినా, తన కోసం ఎంతో కష్టం చేసి ఆఖరికి 14 సంవత్సరాల తర్వాత తనను దక్కించుకున్నటువంటి రాహేలుకి బైబిల్లో జరిగినటువంటి సందర్భం మీకు తెలుసా? ఆదికాండము 29:31 చూస్తారా? ఆదికాండం 29:31 చూస్తే, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. జాగ్రత్తగా వింటున్నారా? తను ప్రేమించిన, తను కోరుకున్న, ఆమెను పొందాలని ఎవరి కోసమైతే 14 సంవత్సరాలు వెట్టి చాకిరి చేస్తూ, పగలు ఎండకి రాత్రి మంచుకి తడుస్తూ
కొన్నిసార్లు తన మామతో చెప్తాడు, నేను నీ దగ్గర కొలువు చేయడానికి, నీ చిన్న కుమార్తె కోసం కొలువు చేయడానికి పగలు ఎండకి ఎండాను, రాత్రి మంచుకు తడిచాను, నిద్ర నా కన్నులకు దూరమైంది. నీ దగ్గర డబ్బుల విషయంలో, జీతం విషయంలో ఎన్నోసార్లు మోసపోయాను. ఇవన్నీ అయినప్పటికీ ఎవరి కోసం అంటే రాహేలు కోసమే. కానీ ఇప్పుడు 14 సంవత్సరాలు గతించిన తర్వాత రాహేలును సొంతం చేసుకున్నాడు. అదే యాకోబు రాహేలును సొంతం చేసుకున్నాడు. బహుగా ప్రేమించిన రాహేలుకి ఇప్పుడు జరుగుతుంది ఏమిటి తెలుసా? బైబిల్లో ఉంది. అతడు రాహేలుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె గొడ్రాలై ఉంది, అనగా ఆమె పిల్లలను కనలేకపోయింది. పిల్లలను కనేటటువంటి ఆ కృప రాహేలు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోయింది. ఏ సంతోషాన్ని అయితే రాహేలు దగ్గర నుంచి యాకోబు పొందాలనుకున్నాడో ఆ సంతోషాన్ని పొందలేకపోయాడు. ఏ సంతృప్తినైతే, ఏ సుఖాన్నైతే కోరుకున్నాడో అది రాహేలు దగ్గర నుంచి యాకోబు పొందుకోలేకపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది లేరు? యాకోబుకి ఎంతో సమయం ఉంది, కానీ మీకు తెలుసా, యవ్వన కాలంలో 14 సంవత్సరాలు రాహేలు కోసమే పోగొట్టుకున్నాడు. ఎన్నోసార్లు తన యవ్వన కాలపు బలాన్ని వెట్టి చాకిరి కోసం పనంగా పెట్టేశాడు. తన సంవత్సరాలన్నీ అమ్ముకున్నాడు, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాడు, ఎన్నోసార్లు మోసపోతున్నాడు. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఒక అమ్మాయిని సంపాదించుకోవడం కోసం. ఆత్మీయుడే, దేవుడితో సంబంధం కలిగిన వాడే, దేవుడంటే పరిచయం కలిగిన వాడే, దేవుడంటే భక్తి కలిగిన వాడే, కానీ తనకున్నటువంటి ఈ లోపము, పాపము అనిపించని ఈ పాపము తన జీవితాన్ని తీరని నష్టానికి, కష్టానికి గురి చేసింది. మీకు తెలుసా, బహుగా ప్రేమించాడు. 14 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైనా సంతోషించాడా? లేదండి. తనకి వివాహం అయిన తర్వాత రాహేలు పిల్లలు కనలేకపోయింది, గొడ్రాలుగా మిగిలిపోయింది. ప్రతిరోజు యాకోబుకి రాహేలుకి గొడవే ఉంది. నేను బిడ్డల్ని కనలేకపోతున్నాను, నువ్వు నాకు బిడ్డల్ని కనట్లేదని ఎంతో బాధతో వీళ్ళిద్దరి మధ్యలోకి మళ్ళీ వేరే వాళ్ళు రావడానికి కూడా ఈ పరిచయం దారితీసింది. మీరు చూస్తారా, ఎంతో కష్టపడి 14 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న రాహేలు సంపాదించుకున్న తర్వాత యాకోబుకి ఏం జరిగిందో చూద్దామా? 35వ అధ్యాయము 11వ వచనం. చూడండి, 35వ అధ్యాయము 16వ వచనం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. చూసారా ఎంత దారుణం! ఎవరి కోసమైతే ఆశలన్నీ పెట్టుకున్నాడు, కష్టమంతా దారిపోసాడు, సమయం అంతా వృధా చేసుకున్నాడు. ఏ రాహేలు కోసం అయితే 14 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసి సంపాదించుకున్నాడో, మీరు వింటున్నారా? ఆ రాహేల్ని ఇప్పుడు యాకోబు పోగొట్టుకున్నాడు. వివాహమైన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఇదే సమస్యతో వాళ్ళిద్దరూ నడిచారు. ఇదే పోరాటంతో ముందుకు నడవాల్సి వచ్చింది. ఇప్పుడేం జరిగింది తెలుసా? అసలు రాహేలే లేకుండా పోయింది. బైబిల్లో ఉంది, అతడు ఆమె కుమారుని కన్న తర్వాత మార్గంలో వెళ్తున్నారు. అప్పుడు ఆమెకి ప్రసవ వేదన కలిగింది. ఆమె కుమారుని కన్నది. మంత్రసాని చెప్తుంది, భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు అన్నప్పుడు ఆమె బెనోని అని పేరు పెట్టి ప్రాణం విడిచిపెట్టింది. చనిపోయిందండి. ఇష్టపడి చేసుకున్న, కష్టపడి సంపాదించుకున్న రాహేలు, ఎన్నో ఆశలు పెట్టుకొని సొంతం చేసుకున్న రాహేలు యాకోబుకి ఎక్కువ కాలము కలిసి ఉండలేదు. ఈరోజు వినండి, దేవుని కంటే ఎక్కువగా, దేవుని చిత్తము కంటే ఎక్కువగా, దేవుని సన్నిధి కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే పొందాలని ఆశపడుతున్నావో, దేన్నైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నప్పటికీ దానివల్ల నీకు సంతోషం ఉండదు, దానివల్ల నీకు సంతృప్తి ఉండదు.
దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు, దానివల్ల నీకు ఆరోగ్యం కలగదు, దానివల్ల నువ్వు అభివృద్ధి చెందటం సాధ్యము కాదు. దానివల్ల నీకున్న సాక్ష్యం పోవచ్చు, నీకున్న సంతోషం పోవచ్చు, నీకున్నటువంటి సమాధానం పోవచ్చు, నీకున్నటువంటి మనశ్శాంతి పోవచ్చు, నీకున్న ఆరోగ్యం పోవచ్చు, నీకున్న బలం పోవచ్చు, నీకున్న డబ్బు పోవచ్చు, ఆఖరికి చివరికి నీవే లేకుండా పోవచ్చు. కాబట్టే చెప్తున్నా, దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించవలసిన నీవు, దేవుని సన్నిధిని ఆకాంక్షించవలసిన నీవు, దేవుని వాక్యానికి విలువనివ్వవలసిన నీవు, నీకు నచ్చిన వాళ్ళని ప్రేమించటం, నీవు మెచ్చిన వాళ్ళని ప్రేమించటం, నీ ప్రేమను వస్తువుల మీద కనపరచటం మంచిది కాదండి. ఇది ఎప్పటికీ ఒక ఆత్మీయుడికి క్షేమము కాదు. అందుకే ఈరోజు నేను చెప్పిన వాక్యం టైటిల్ కూడా నేను ముందుగానే చెప్పాను. ప్రేమించడం తప్పు కాదు, కానీ బహుగా ప్రేమించటం మాత్రం తప్పే. బహుగా ప్రేమిస్తే బహుగా నమ్ముతారు, బహుగా నమ్మితే బహుగా మోసపోతారు, బహుగా మోసపోతే బహు మానసిక రోగిగా మారిపోతారు. లేరా ఈరోజు ఫలానా వాళ్ళ చేతిలో నేను మోసపోయాననేవాళ్ళు, నేను మానసిక రోగిగా మారిపోయాననేవాళ్ళు, నాకు బ్రతకాలని లేదు అనేవాళ్ళు. కారణం తెలుసా? వీళ్ళు ఎక్కువగా ప్రేమించటం వల్ల. భార్యను ప్రేమించవచ్చు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం మంచిది కాదు. నువ్వు భర్తని ప్రేమించవచ్చు, దేవుని కంటే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవటం నీకు దూరం చేస్తుంది. సందేహం లేదు, రాహేల్ని అధికంగా ప్రేమించిన యాకోబు రాహేల్ను పోగొట్టుకున్నాడు. అధికంగా ప్రేమించబడిన నీ భార్యను నువ్వు పోగొట్టుకోవచ్చు, అధికంగా ప్రేమించబడిన నీ భర్తని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడి కంటే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటే సందేహం లేదు, నీ బిడ్డలను కూడా నువ్వు పోగొట్టుకుంటావు. మంచిది కాదు, ఒక ఆత్మీయుడికి ఇది క్షేమం కాదు. ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాం, ఆ తల్లి బెడ్ మీద పడుకొని ఉంది. ఏమైంది అని చెప్పాము. అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కోమాలోకి వెళ్ళింది. కోమాలోకి వెళ్ళిందని చెప్పినప్పుడు ప్రార్థన చేయమని మాతో చెప్పారు. ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలా బెడ్ మీద హాస్పిటల్లో ఉందంటే 26 సంవత్సరాలు బట్టి ఇదే స్థితిలో కోమాలో ఉంది. ఆ పిల్లలు పాలు తాగే వయసులో ఆ తల్లి కోమాలోకి వెళ్ళింది. ఆ పిల్లలు పెద్దోళ్ళై పెళ్ళి చేసుకున్నారు, వాళ్ళకి వివాహాలైనవి. మీకు తెలుసా, ఆ తల్లి ఇప్పటికీ కోమాలోంచి బయటికి రాలేదు. దేనికి? కోమాలోకి వెళ్ళిపోయేంత డిప్రెషన్లోకి, అంత స్ట్రెస్లోకి ఆ తల్లి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటని చెప్పి వాళ్ళ కుటుంబ వివరాలు కొన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పిన మాట ఏమిటి తెలుసా? అప్పుడు మేము చిన్నపిల్లలం, మాకు ఏ విషయాలు తెలియదు. కానీ ఒకరోజు మా డాడీ పర్స్ మా మమ్మీ తీసినప్పుడు మా డాడీ యొక్క పర్సులో మా డాడీ వేరే ఆమెని వివాహం చేసుకొని వేరే ఆమెతో ఉంటూ వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారని ఆమెని మా డాడీ చదివిస్తున్నారని మా మమ్మీకి అర్థమైపోయింది. అలా అర్థమైనప్పుడు ఇది నిజమా కాదా అని అడిగినప్పుడు మా డాడీ అవును ఇది నిజమే, నీకంటే ముందే నాకు వివాహం అయింది, నాకెందుకు చెప్పలేదు, నువ్వు చెప్తే నా మీద కోపం పెంచుకుంటావని చెప్పలేదు. ఎంతగానో ఇష్టపడిన, ఎంతగానో నమ్మిన, తన కోసం తన జీవితాన్ని అర్పించిన భర్త చేసినటువంటి ఆ దౌర్భాగ్యమైన పనికి మీకు తెలుసా, ఆ రోజు ఆ మాటలు వింటూ ఉన్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయిందండి. 26 సంవత్సరాలు వచ్చే వరకు ఇప్పటి వరకు ఆమె మాట్లాడలేదు, చూడలేదు, నవ్వలేదు. కోమలోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. భర్త వచ్చినా గుర్తుపట్టట్లా, పిల్లలు వచ్చినా గుర్తుపట్టట్లా, ఏ డాక్టర్ వచ్చి ఏ ట్రీట్మెంట్ చేసినా గుర్తుపట్టట్లా. లోపము ఎవరిదైనప్పటికీ నేను ఒకటైతే చెప్తున్నాను, అంతగా ప్రేమని పెంచుకోవడం అది చాలా తప్పు. బైబిల్ సెలవిస్తుంది ప్రేమించటం తప్పు కాదు, బహుగా ప్రేమించటం మాత్రం తప్పు. ఈరోజు ఎంతమంది బిడ్డల్ని ప్రేమించినందుకు పెంచినందుకు తల్లి గుండె గాయపడట్లా, తండ్రి గుండె కన్నీరు కార్చట్లా, ఏమన్నా బాధపడతారేమో అని చెప్పి, గద్దిస్తే మనసు నొచ్చుకుంటుందేమో అని చెప్పి, వాళ్ళ కన్నీళ్లు పడితే మేము చూడలేమని చెప్పి తల్లి తండ్రి బిడ్డల్ని కంటికి రెప్పలాగా వాళ్ళు కాపాడుతుంటే గుండెలు పగిలిపోయే మాటలు పిల్లల దగ్గర నుంచి వస్తున్నప్పుడు తల్లికి తండ్రికి సౌండ్ ఉండట్లేదండి, ఏం మాట్లాడాలో.
ఎంత కష్టం వచ్చినా, ఎంత కరువు వచ్చినా రెక్కలు ముక్కలు చేసుకొని మా కడుపు మార్చుకొనైనా సరే మీ కడుపు నింపాలని చెప్పి తల్లి తండ్రి బిడ్డలు పెంచుతుంటే, ఎంతో ప్రేమను పంచుతుంటే, ఆ ప్రేమకు గిఫ్ట్గా వీళ్ళేమిస్తున్నారు తెలుసా? తిట్టేవాళ్ళు కొంతమంది, కొట్టేవాళ్ళు కొంతమంది. అరే నువ్వు అలా మారిపోతే నేను చూడలేకపోతే చచ్చిపో. అమ్మ నువ్వు అలా చిన్న వయసులోనే అలా అయిపోతే నేను తట్టుకోలేనమ్మా. మీ జీవితాలు మంచిగా ఉండాలనే మేము ఎంత కష్టపడ్డామమ్మా. మాకులాగా మీరు ఏడవకూడదని, మాకులాగా మీరు బాధలు పడకూడదని ఇవన్నీ చేస్తున్నాడు. చూడలేకపోతే చచ్చిపోండి, లేకపోతే వదిలేయండి. మమ్మల్ని ఎవరు కనమన్నారు? కనమని ఎవరు మొక్కుకోమన్నారు? అయ్యో వయస్సు చిన్నదే కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు మీకు తెలుసా? 2 అంచుల కత్తికి ఎంత పదును ఉంటుందో అలాంటి మాటలతో తల్లి తండ్రి గుండెని కోస్తున్నారండి ఈరోజు పిల్లలు. నిజమే, బాధపడే తండ్రులు లేరా? కన్నీళ్ళు విడిచే తల్లులు లేరా? వాళ్ళకి అనిపిస్తుంది ఏంటి తెలుసా? గద్దిస్తే ఎక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటారో, ఆ కన్నీళ్ళు పెట్టుకుంటే నేనెక్కడ తట్టుకోలేనేమో అని చెప్పి అన్నిటికీ అన్నీ చేసిరా, ఎదురు తిరిగినా భరించి, పెద్ద పెద్ద మాటలు జారినా భరించి, మాట వినకపోయినా భరించి, కోరిందల్లా కొనిచ్చి, అడిగిందల్లా ఇచ్చి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కనుమన్నారు అనేసరికి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్కి వెళ్ళిపోయి మౌనంగా అయిపోతున్నారండి. కొడితే ఏడుస్తారేమో, గద్దిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారేమో. ఈ ప్రేమే కదా వాళ్ళు అలా చేసింది. ఈరోజు నీ బిడ్డలు ప్రయోజకులు కాకపోవడానికి ఒక పద్ధతి, ఒక మంచి, ఒక మర్యాద లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక డిగ్నిఫైడ్ లేకుండా నీ బిడ్డలు తయారవడానికి కారణం చెప్పండి. మీ ప్రేమ కాదా? చెట్టుకి నీళ్లు పోయచ్చు, అధికంగా నీళ్లు పోస్తే ఆ చెట్టు చచ్చిపోదా? పిల్లలకి ప్రేమ చూపించాలి, కానీ ఆ ప్రేమ ఎక్కువైతే ఆ పిల్లలు చచ్చిపోరా? ఒకవేళ ఆ ప్రేమ చూపించినటువంటి నీవు తట్టుకోగలవా? యాకోబు అంటున్నాడు, నేను బ్రతకను, నేను ఖచ్చితంగా చచ్చిపోతా. దేనికి చచ్చిపోతా? యోసేపు లేదు. మరి మిగిలిన 11 మందిని చూసి ఎందుకని యోసేపు సమాధాన పడలేదు, నెమ్మది తెచ్చుకోలేదు? కారణం తెలుసా? బహుగా ప్రేమించడం. ఎలా తెలుసు యోసేపును బహుగా ప్రేమించాడని? రాహేల్ అంటే యాకోబుకి ఇష్టం. ఆ రాహేలు చచ్చిపోయిన తర్వాత ప్రేమంతా యోసేపు మీద పెట్టుకున్నాడు. అందుకే యోసేపుకి 10 మంది కుమారులకి కుట్టించని కొనివ్వని ఒక మంచి వస్త్రం యాకోబు యోసేపుకి కుట్టించాడు. కానీ ఏం జరిగింది? యోసేపు ఉన్నాడు యాకోబు దగ్గర ఎక్కువ కాలం లేడండి. తెలుసా మీకు? 17 సంవత్సరాలు యోసేపు యాకోబు దగ్గర ఉన్నాడు. 17 సంవత్సరాలు లేడండి, అంటే 10th క్లాస్ వయసు. ఆ టైంలోపే వీళ్ళు ప్లాన్ గీసేశారు, అమ్మేశారు, నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేశారు. 40 సంవత్సరాల వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ప్రాణముతో ప్రాణం పెనవేసుకుందంట. ఉన్నారు ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు. కొంతమంది మాటి మాటికి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటారు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటారు, నువ్వే నాకు ప్రాణం అంటారు, నువ్వే నాకు సర్వం అంటారు. వినండి, ఇది మీరు ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఇది దేవుని చిత్తానికి విరుద్ధం. దేవుని కంటే అధికంగా ప్రేమించటం ఆత్మీయత కాదు. ఈ ప్రేమ దేవునికి చెందాలి. బైబిల్లో ఉంది, ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ తెలుసా? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఈరోజు ఎంతమందో ప్రేమించామని చెప్పి ఆ ప్రేమ ముసుగులో కలిగి ఉన్నవన్నీ ఇచ్చేసి, డబ్బు పోగొట్టుకొని, చదువును పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆఖరికి శరీరాన్నే పనంగా పెట్టుకొని, అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి జీవితమే బలి తీసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారండి. ఎంతమందో ప్రేమించాము, మమ్మల్ని మోసం చేశారు. వాళ్ళు మోసం చేసినందుకు వాళ్ళ తప్పే, కానీ ఎక్కువ మాత్రం అది నీదే తప్పు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాల్సిన నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడికి విలువనివ్వాల్సిన నీవు దేవుడికి విలువనివ్వలేదు. దేవుడి సన్నిధిని ప్రేమించాల్సిన నీవు దేవుని సన్నిధిని ప్రేమించలేదు. ఈరోజు ఎంతమందో యవనస్తులు తినడానికి లేకపోయినా కష్టపడి ఫీజులు కట్టి చదువుకోమని పంపిస్తుంటే ఆ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పి, ఈ అబ్బాయిని ఇష్టపడ్డానని చెప్పి చదువును పక్కన పెట్టేసి, తినడానికి లేకపోయినా 1000 రూపాయలు పెట్టి ఫోన్లు కొనుక్కొని
అప్పు చేసి మరి బైకులు కొనుక్కొని ఆ అమ్మాయితో అబ్బాయితో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడో చోట యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు లేరా? లేకపోతే ప్రేమించిన తర్వాత పెద్దవాళ్ళు వద్దన్నారని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు లేరా? లేకపోతే ఇవేమీ జరగట్లేదు, నేను ఆమె నన్ను మోసం చేసిందనో ఈమె మోసం చేసిందనో చెప్పి జీవితాన్ని కడతేర్చుకున్న వాళ్ళు లేరా? ఉన్నారండి. తల్లిదండ్రుల యొక్క ఆశలను నిరాశలు చేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మంచిది కాదండి. ఇది నీకు ఆశీర్వాదం కాదు. దేవుణ్ణి ప్రేమించాల్సిన నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా అమ్మాయిని ప్రేమించటము, ఒక అబ్బాయిని ప్రేమించటము, లేకపోతే నీ కుటుంబంలోనే ఎక్కువ ప్రేమను పెంచుకోవడము, వస్తువుల మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవడము, దేవుడికి చెందాల్సిన ప్రేమను దేవునికి చెందనివ్వకుండా బహుగా ప్రేమించటం, వారి గురించి ఆలోచించటం, వాళ్ళ కోసమే తప్పించటం, వాళ్ళని చూడాలని ఆరాటపడటం, వాళ్ళు లేకపోతే బ్రతకలేను అనే అంతగా దిగజారిపోవడం, ఇది శాపం. ఇది ఖచ్చితంగా శాపం. ఇది మంచిది కాదు. కొత్త నిబంధనలో ఉంది, ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడతాడు. నువ్వు శాపంలో ఉన్నావనే సత్యాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు కనబడకపోతే ఏడవటం, వాళ్ళు మాట్లాడకపోతే తినకపోవడం, వాళ్ళు రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళే లేకపోతే నేను కూడా ఇంకా ఉండకూడదు అనే అంత డీప్లోకి వెళ్ళడం, ఇది మీకు ఎప్పటికైనా ప్రమాదం. ఇది మీకు అంత క్షేమం కాదు. ఉందా? ఇది మీకు ఎప్పటికీ క్షేమం కాదు. కాబట్టే చెప్తున్నా, బహుగా ప్రేమించిన రాహేలు యాకోబుతో ఎక్కువ కాలం ఉండలేదండి. ఈరోజు ఎంతమంది లేరా? అయ్యా నా భర్త నన్ను వదిలేశాడు, అయ్యా నా భార్య నన్ను వదిలేసింది, అయ్యా నా బిడ్డలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా కుటుంబం నుంచి నన్ను వెలేసేశారు, నా కొడుకు నన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు, మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టారు. కారణం తెలుసా? దేవుణ్ణి ప్రేమించాల్సిన నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. నీ కొడుకులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, నీ కూతుర్లకే ఎక్కువ విలువనిచ్చావు, నీ భర్తకే దేవుడి కంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చావు, నీ భార్యకే దేవుడి కంటే ఎక్కువ ప్రేమను చూపించావు. ఇలా నువ్వు చేసావు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకు కారణం. డబ్బును ప్రేమించే వాళ్ళు డబ్బును ప్రేమిస్తారు, వస్తువును ప్రేమించే వాళ్ళు వస్తువును ప్రేమిస్తున్నారు, వెండి బంగారాలను ప్రేమించే వాళ్ళు వాటిని ప్రేమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు, ప్రతిదీ మట్టి అయిపోయిందని తెలిసినా ఆ మట్టినే కౌగిలించుకునే స్థితికి చేరుతున్నారు. దీని ఇంగ్లీష్లో సోవలైట్ అంటారు. ప్రాణబంధం మంచిది కాదు, క్షేమం కాదు. మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది అని బైబిల్ చెప్తుంది. నీకోసం ప్రాణం పెట్టిన, నీకోసం రక్తాన్ని కార్చిన, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన, ఆ ప్రేమను క్రియలలో కనుపరిచిన ఆ దేవుని నువ్వు ప్రేమించకుండా ఒక అమ్మాయి కోసమో, ఒక అబ్బాయి కోసమో, లేకపోతే నీ కుటుంబం కోసమో, బంధు బాంధవ్యాల కోసమో దేవుని పక్కన పెట్టినప్పుడు విను, యాకోబు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నువ్వు దేనైతే ప్రేమిస్తున్నావు అధికంగా మర్చిపోవద్దు, పోగొట్టుకుంటావు. అది ఎక్కువ కాలం నీ దగ్గర ఉండదు. కారణం ఏంటంటే నువ్వు దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఎక్కువ దేవుడి కంటే వస్తువులను ఇష్టపడినప్పుడు దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఒకసారి ఒక స్టోరీ నేను విన్నాను. ఒక తండ్రి అంట కూతురు మీద కోపం వచ్చినప్పుడు ఆమెను గద్దిస్తూ ఉన్నాడు. సరే ఒకరోజు ఇద్దరు తండ్రి కూతురు కలిసి అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక పులి ఎదురైంది. ఆ పులి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని ఆ పులి ఇష్టపడింది. ఆ అమ్మాయికి తన అభిప్రాయాన్ని కూడా తెలియచేసింది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానని ఆ పులి ఈ అమ్మాయితో మాట్లాడింది. ఆ అమ్మాయి కాస్త ఆ విషయం తెచ్చి వాళ్ళ డాడీకి చెప్పింది. డాడీ ఆ కూతురు వచ్చి ఆ అభిప్రాయాన్ని తండ్రికి తెలియజేసింది. డాడీ పులి అంట, ఆ పులి నన్ను ఇష్టపడుతుందంట, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుందంట, అదే రాజు అంట అడవిలో అని చెప్పినప్పుడు ఆ పులిని నా దగ్గరికి రమ్మని వాళ్ళ డాడీ చెప్పాడు. ఆ పులి వీళ్ళు అడవికి వెళ్ళారు. రెండో రోజు ఆ పులి వచ్చింది. నీ కోరిక ఏంటన్నప్పుడు మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా?
ఎంత అంటే అంతగా ఇష్టపడ్డాను నేను, బహుగా నేను మీ అమ్మాయిని ప్రేమించానని చెప్పినప్పుడు ఆ తండ్రి చాలా తెలివి కలిగిన వాడు. ఈ ప్రేమ ముసుగులో, అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిదని చెవిటిదని, ఈ ప్రేమ యొక్క మాయలు ఆ పులికి ఏం అర్థం కాలేదు. ఆ తండ్రి చాలా తెలివి కలిగి ఏమడిగాడంటే, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం కాబట్టి, నువ్వే ఇష్టపడ్డావు కాబట్టి, ఇప్పుడు నువ్వు కట్నం రూపంలో నాకు ఏమి ఇవ్వాలంటే నీ దంతాలు అనగా నీ పళ్ళు మొత్తం ఉడదీసి ఇవ్వాలి. రెండోది ఏంటంటే, మా కూతురికి అసలైతే సాధారణంగా అమ్మాయిని కట్నం ఇస్తారు, నువ్వే ఇష్టపడ్డావు కాబట్టి నీ గోర్లు, నీ కాళ్ళు గోర్లు మొత్తం 4 కాళ్ళకున్న గోర్లు తీసి కట్నం రూపంలో, గిఫ్ట్ రూపంలో మా అమ్మాయి పేరు మీద నాకు ఇచ్చేయాలి. అంతే కదా, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? మీ అమ్మాయి ఉంటే చాలా, అంతకంటే ఏమి లేదు నాకు అని చెప్పి ఆ గోర్లన్నీ తీసింది. ఆ పళ్ళన్నీ దేని బట్టి కొట్టుకుందో తెలియదు, పళ్ళన్నీ ఓడగొట్టుకుంది. ఆ పళ్ళు ఆ గోర్లు తీసుకొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చేతిలో పెట్టింది. ఎప్పుడైతే ఆ గోర్లు, ఆ దంతాలు, పళ్ళు ఆ అమ్మాయి యొక్క తండ్రి చేతిలో పెట్టిందో, అడవికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రతో, ఆయుధాలతో ఆ పులిని చంపేశారు. అది చచ్చిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొని దాని గోర్లు, దాని దంతాలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పులి వాళ్ళని చంపలేదు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మాయలో అది తనకి దేవుడిచ్చిన బలము అనే ఆయుధాన్ని అది పోగొట్టేసుకుంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇలా? అధికంగా ప్రేమిస్తే సందేహం లేదు, నువ్వు కూడా పోగొట్టుకుంటావు, నువ్వు కూడా నష్టపోతావు. నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు ఇప్పుడు అర్థం కాదు, ఏమి పోగొట్టుకున్నావో ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా నాకు తెలిసి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ పులిలాగే నువ్వు కూడా ఈ ప్రేమ అనే మాయల్లో పడి బహుగా ప్రేమించినప్పుడు బ్రెయిన్ కాన్షియస్ పని చేయదు. నేనేం చేస్తున్నాను అని ఆలోచించి ఒకటే మైండ్ ఉంటుంది, నాకేమైనా పర్వాలేదు, మీకేం కావద్దనే మనసు ఉన్నప్పుడు ఆ పులి మొత్తం తీసి ఇచ్చేసింది. వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ వంచనని అది గ్రహించలేకపోయింది. ఆఖరికి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయింది, బలాన్ని పోగొట్టుకుంది, ఆఖరి ప్రాణం కూడా పోగొట్టుకుంది. లేదా ఈరోజు ఇటువంటి మనుషులు, అది తన స్థితి మర్చిపోయింది, తన బలం మర్చిపోయింది, తన ఆధిక్యత మర్చిపోయింది, దిగజారిపోయింది. ఈరోజు నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దానికోసం నీ స్థితిని మార్చుకోలేదా? నువ్వు దిగజారిపోలేదా? పూర్తిగా నీ జీవితం నాశనం కాలేదా? నీ చదువు పోయింది, నీ సమయం పోయింది, సరిగా ఉద్యోగాన్ని చేయలేకపోతున్నావు, సరిగా కుటుంబాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నావు, నష్టము, కష్టము, దుఃఖము నిన్ను ఆవరించింది. ఒకే ఒక్క కారణం, నువ్వు ప్రభువుని ప్రేమించకపోవడం. అదేంటి, నేను దేవుని ప్రేమించకపోవడం ఏంటి? చాలా ప్రేమిస్తున్నాను, కరెక్టే. కానీ ప్రభు అన్నాడు, పూర్ణ హృదయముతో నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి. పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నావా? 90% మనుషులకి ఇస్తే 10% దేవుడికి ఇచ్చాడు. 95% మనుషులకి ఇస్తే 5% దేవుడికి ఇచ్చాడు. ప్రాణం ఇచ్చేంత ప్రేమని నీకు చూపించిన దేవుడికి కొంతమంది ప్రేమించటమే దేవుడికి రావట్లేదు. కొంతమంది దేవుణ్ణే ప్రేమించలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఒకడు నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, కుమార్తెనైనను, కుమారుడినైనను ప్రేమించిన ఎడల వాడు నాకు పాత్రుడు కాదు. యేసుప్రభే చెప్పాడండి. నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా ప్రేమిస్తే, కుమారుడినైనా, కుమార్తెనైనా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు, వాడు చాలా పోగొట్టుకుంటాడు. వినండి, అబ్రాహాము ఇస్సాకుని ప్రేమించినందుకు ఇస్సాకుని కూడా పోగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. హాగర్ను ప్రేమించి ఇష్మాయేల్ని కన్నప్పుడు ఇష్మాయేల్ని అబ్రాహాం పోగొట్టుకున్నాడు. యాకోబు యోసేపును ప్రేమించినప్పుడు, రాహేలును ప్రేమించినప్పుడు రాహేలును పోగొట్టుకున్నాడు. యోసేపును ప్రేమించినప్పుడు యోసేపుని పోగొట్టుకున్నాడు. బెన్యామీను ప్రేమించినప్పుడు బెన్యామీను కూడా పోగొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చాయి బైబిల్లో. ఈరోజు నీ పరిస్థితి ఇదేనా? నువ్వు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావో, ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నావో, ఎందుకు నీ మనసుకు శాంతి లేదో, సమాధానం లేదో ఒకటి చెప్పనా?
నువ్వు దేనినైతే అధికంగా ప్రేమిస్తున్నావో అదే నీ ప్రాణం తీసుకుంటుంది అనేది వాస్తవం. తాగేవాడు త్రాగుడినే అధికంగా ప్రేమిస్తాడు. పాపం చేసేవాడు పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. చీకట్లో తిరిగేవాడు చీకటిని ఎక్కువ ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు, జీవితం అంతా నాశనం అయిపోతుంది. లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న మనుషుల పైన నువ్వు ఇష్టాన్ని, ప్రేమని పెంచుకున్నావు. నువ్వు లేకపోతే బ్రతకలేను అనే విధంగా చనిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది మీకు క్షేమం కానీ టైం, ఇది ఆశీర్వాదం కాదు. బైబిల్లో ఉంది. 6 minutes. కాబట్టి గమనించండి. ఈరోజు ఎవరైతే ఈ సందేశాన్ని విన్నారో దేవుడి కంటే అధికంగా సంఘాన్ని కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా సావకుండా కూడా ప్రేమించకూడదు. దేవుడు, ద గాడ్ ఈజ్ ప్రెషియస్. దేవుడు చాలా శ్రేష్టమైన వాడు, ప్రత్యేకమైన వాడు, స్వచ్ఛమైన ప్రేమకు ఆయన అర్హుడు. దేవుడికి నువ్వు ప్రేమించేటప్పుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఆయనకు నువ్వు పంచాలి. పూర్తి ప్రేమను నువ్వు ఆయనకి ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు దేనిని ప్రేమించిన దానివల్ల నువ్వు ఏడుస్తావు, దానివల్ల నువ్వు పూర్తిగా నాశనం అయిపోతావు, దానివల్ల పూర్తిగా నువ్వు కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకుంటావు, దానివల్ల నువ్వు అవమానానికి కూడా గురవుతావు. నీ పరువు పోతుంది, నీ విలువ పోతుంది, నీ చదువు పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, ఆఖరికి నీ కుటుంబమే పోతుంది, చివరికి నీ ప్రాణమే పోతుంది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఎవరైతే ఈ సందేశాన్ని విన్నారో ఈ విషయంలో జాగ్రత్త పడండి. బహుగా ప్రేమించిన రాహేలు యాకోబుకి పిల్లల్ని కనలేకపోయింది. కనే వరకు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. కన్న తర్వాత అసలు రాహేలే లేదు. రాహేలు లేకపోయిన తర్వాత యాకోబుకి మనశ్శాంతి లేదు. చాలామంది ఈరోజు ఇలానే ఉన్నారు కదా. బిడ్డలు లేనప్పుడు బిడ్డల కోసం ప్రార్థన చేయండి అంటారు. బిడ్డలు కన్న తర్వాత మందిరం మానేసిన లేరా? ఆ బిడ్డల్ని తీసుకొచ్చి వాక్యం చెప్తుంటే ఆ బిడ్డలతో సరదా తీర్చుకునే వాళ్ళు లేరా? వివాహం కాలేదు, ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత దేవుడు కనికరించి నీకు వివాహం చేస్తా, వివాహం అయిన తర్వాత మందిరమనే మర్చిపోయిన వాళ్ళు లేరా? పూట గడవటం కష్టమవుతుంది, చేసుకోవడానికి పని లేదు, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి నీకు ఉద్యోగాన్ని ఇస్తే మందిరం ఎగ్గొట్టేసి, ఏంటి కారణం అంటే ఉద్యోగంలో బిజీ అయిపోయిన, టైం కుదరట్లేదు అని చెప్పేసి రాత్రి పగళ్ళు రెక్కలు ముక్కలయ్యేలా ఉద్యోగం చేసుకుని ప్రభువుని దూరం చేసుకోలేదా? ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాం, కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబాన్ని పోగొట్టుకుంటాం, బంధాన్ని ప్రేమిస్తే బంధాన్ని పోగొట్టుకుంటాం. వస్తువులు ప్రేమిస్తే ఆ వస్తువులు కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి గమనించండి, ఈరోజు నుంచి అయినా మొదటి ప్రేమను దేవుడికి ఇస్తాను అని చెప్పి నాతో కలిసి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాణబంధము, నేను బ్రతకలేను, నేను ఉండలేను, నేను భరించలేను అని చెప్పేంత మానసిక రోగుల్లాగా ఎవరెవరైతే మారిపోయి ప్రేమిస్తున్నారో అటువంటి వాళ్ళని స్వస్థపరచండి. పాపము అనిపించని ఈ పాపం నుంచి వారిని విడిపించండి, వారిని దర్శించండి, వారిని క్షమించండి. వారి మీదకి ఏ శాపము, ఏ పాపము, ఏ కోపము రాకుండా మీరు కంచెవేయండి. ఈ రోజు నుంచి అయినా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే మనస్తత్వాన్ని ఇది తోడుగా ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.